గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురుకుల పాఠశాల అవుట్సోర్సింగ్ టీచర్స్ ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 3 రోజులుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురుకుల పాఠశాల అవుట్సోర్సింగ్ టీచర్స్ ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 3 రోజులుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గిరిజన కుల గురుకులాలకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 2007 నుంచి దాదాపు 1440 మందిని ఆ రోజు విధుల్లోకి తీసుకున్నారు. 2025లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరుతోటి పరీక్షలు నిర్వహించారు. అందులో పాస్ అయినటువంటి వాళ్ళకి ఈ 1440 మందిని ఉద్యోగాల నుండి ఓడబిరికి వాళ్ళందరినీ పెట్టే పని చేశారు వీళ్ళ స్థానంలో. మరి ఈ కూటమి ప్రభుత్వం 14 ఏళ్ళు 15 ఏళ్ళు 18 ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి వాళ్ళకి తిండి లేకుండా పస్తులు పెట్టి బజారు నెట్టే పని చేసింది. మరి వీళ్ళు ఎట్ట బతకాలి? దీనికోసం వీళ్ళు ఆందోళన పోరాటాలు చేస్తే 45 రోజులు విజయవాడలో దీక్షలు ధర్నాలు చేసి మంత్రులకి అధికారులకి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అందులో 700 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఇంకో 700 మంది ఈరోజు బజార్లో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.